కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకెయూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను. సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము దక్కుతుంది. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేయుచున్నా ఆ పాపములు అన్నయూ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన వలన వచ్చు ఫలితము సరి తూగదు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానమును చేసిన ఎడల తాను తరింపచుడే కాక తన పితృదేవతలు కూడా తరింప చేస్తారు. ఇందుకొక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరునుడగు ఒక రాజుండెను. అతనికి రూపవతియగు భార్య కలదు. ఒకసారి సువీసుడు శత్రురాజులచే ఓడింపబడినాడు. భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడు అయి నర్మదా నది తీరమందొక వర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలములది భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండెరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి నందుచు అతి గారాభంతో పెరుగుచుండి ఉండెను. ఆమెను చూసి వారులకు కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినమున గడిచిన కొలది బాలికను నిండు యవ్వన దశకు వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడా బాలుకను చూసి ఆమె అందచందములను పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందుక రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను నన్ను చెప్పగా, తన చేతిలో రాగి పయసమైనను లేకపోయినటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున గురించి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధన పాత్రను సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తగా వారింటికి పంపెను. అటులా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖము అనుభవిస్తూ ఉండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటులా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరులా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురు చూసిచుండెను. ఒకానొక సాధువు పుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరును కలుసుకొని, ఓయి, నీ ముఖ మచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానిలా కనిపిస్తున్నావు. నీవు అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమున పరిపాలిస్తూ ఉండేవాడిని. సువీరుడగు రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించి భార్య సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టము అయినది ఏదీ లేదు.
పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు. అందుచే రాజు భ్రష్టుడైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాము. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికి ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములలో చింపక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహాపాతకములో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపాత్రవన మను నరకము అనుభవిస్తూ ఉంటారు. ఆ ద్రవ్యముతో దేవునకు పితృదేవతల ప్రీత్యర్థమై వ్రతము చేసినను వారు నశింతురు. అదియును కాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహా నరకము అనుభవిస్తూ ఉంటాడు. కన్య విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలిది బంగారం ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మ బుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమెనరించిన ఫలితము అశ్వమేధయాగము చేసినంత ఫలితము పొందుటయే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోయెను అని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహ సుఖముల కంటే దాన ధర్మముల వలన వచ్చే ఫలితము ఎక్కువ. తాను బ్రతికకుండా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచుకుంటామా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణించగలుగుతున్నారు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కుపోయి శల్యమై ఉన్న వారికి లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహికం సుఖములే గొప్ప సుఖములు. కాన నా 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఇచ్చేవారెవరో వారికే ఇచ్చి పెళ్లి చేస్తానని అనుకుంటున్నాను. కన్యాదానం మాత్రము చెయ్యను నిక్కచ్చిగా అనెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తోసుకొని పోయి యమలోకములో ఆసిపత్ర వనమును నరక భాగమును పడవేసి అనేక విధములుగా భావించిరి. సువీరుని పూర్వకుడైన శత్రుకీర్తియగు రాజు ధర్మయుక్తంగా ప్రజలను పరిపాలించి ధర్మాత్ముడే మృతి చెందెను. పిమ్మట స్వర్గమందు సర్వ సుఖములు అనుభవిస్తూ ఉండెను. సువీరుడు చేసిన కన్యా విక్రము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాశముతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శత్రుకీర్తి, నేనెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారములు చేసి దాన ధర్మములు యజ్ఞయాగాలు ఆచరిస్తూ ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగెను నని మనం అనుకుండెను. నిండు కొలువు దీవురున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమయంగా చూచుచుండనావు. నేనెన్నడూను ఏ పాపములు చేయలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు ఎందుకు తీసుకొచ్చినారు, కారణమేమిటి అని చెప్పవలసిందిగా ప్రాధేయపడను. అంత యమధర్మరాజు శత్రుకీర్తిని గాంచి, శత్రుకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మాజ్ఞుడివి, నీ ఎటువంటి దురాచారములు చేయలేదు. అయినను ఏమనగా నీ వంశముడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనము ఆశించి అమ్ముకొనెను. కన్య అమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరాలు అటు 3 తరాలు
ములవారున్న వారెంతటి పుణ్య పురుషులైనను నరకము అనుభవించక తప్పదు. నీచ జన్మమెత్తివలసి యుండెను. నీవు పుణ్యాత్ముడవని ధర్మాజ్ఞుడవనియు నాకు తెలుసు కనుక నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశమగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను పేద పండితునకు శీలవంతుడకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలం కృత్యముగా కన్యాదానము చేయుచుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గములోకన కేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ముడకు పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను లేక ఫలితము దక్కుతుంది. కనుక నీవు వెంటనే భూలోకముకు వెళ్ళి నేను తెలిపినట్టులా చేసినచో ఆ ధర్మకార్యము వలన నీ పితృగణములు తరింతురు. పోయి రమ్ము అని పలికెను. శత్రుకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక వర్ణ కుటీరములో నివసించుచున్న సువీర్ణ భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యవక్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గములోనున్న పితృదేవతలు కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నశించిపోతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగుతుంది. కార్తీక మాసములో కన్యాదానము చేయవలసి ఉన్నను దీక్ష భూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనతను చూపువాడు శాశ్వత నరకమునకు కేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్తి కార్తీక మహాత్య మండలి త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణం 13వ రోజు అధ్యయనం సమాప్తం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.